ఇప్పుడు సినిమాలు తీయడం వల్ల ఎవరికైనా ప్రాబ్లం అయిందా? అంటే చేసే రాజకీయంలో అతను చెప్పాడు, కానీ అతను సొంతంగా డబ్బులు తీసుకొని సినిమాలు చేయడం వల్ల ఏదో ప్రజాసేవ కోసం చేస్తున్నాడు, అంతేగాని తను సొంతంగా సంపాదించుకొని ఫేమస్ కావాలి. తను తన ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి సినిమాలు తీస్తున్నారు, అంతేగాని ఫ్యాన్స్ ఏమైపోతారు, అతను మూవీ తీసి ఒక మామూలుగా అతను తీసే విధానంలో గానీ తన తీసే స్టోరీలో గానీ అటు అతను ఇక ఫ్యాన్ తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు, అక్కడ రాజకీయ పరంగా మంచి చేస్తున్నారు, రెండు మంచిగా చేస్తున్నారు. ఎవరు కూడా దాన్ని మైనస్ తీసుకోవద్దు, తప్పుగా పట్టద్దు ప్లీజ్. మా కోసం సినిమాలు తీస్తున్నారు, మా కోసం సేవ చేస్తున్నారు. ఇప్పుడు రాలేదని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు, అతను వెళ్ళాడా లేదో మీకు తెలియదు కదా. 100% వెళ్తారు, కొంచెం బిజీ ఉండడం వల్ల వెళ్ళలేదేమో. సినిమా షూటింగ్ లలో కాదు, సినిమా షూటింగ్ అది చేసి రెండు చేస్తున్నారండి. మేము తప్పు మాట్లాడకండి. మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అన్నా ఎవరు ఊరుకోరు, రచ్చ రచ్చ ఉంటుంది. మామూలుగా చెప్తున్నా, ముందే చెప్తున్నా. జై పవన్ కళ్యాణ్. మీరేమో సీఎం పిఎం అని మీరు అంటున్నారు, కూటమి ప్రభుత్వంతో ఇంకో 15 సంవత్సరాలు నేను కలిసి పనిచేస్తాను కూటమి ప్రభుత్వం కింద అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. నేను పిఎం అనలేదన్నా, సీఎం అన్నా, నేను పిఎం అనలేదు. అందరు సీఎం పిఎం అవుతారని చెప్పేసి సినిమా అవకాశాల కోసం వాళ్ళు అంటున్నారు. అయితే ఈయన మాత్రం నేను ఇంకా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంతో పనిచేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒక మాట అన్న, ఒకప్పుడు లాస్ట్ ఎలక్షన్లలో మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలవలేదండి. దాని విషయంలో చాలా మంది డిసప్పాయింట్ చేసారు. అలా అని చెప్పేసి డ్రాప్ కాలేదు, మళ్ళీ పోటీ చేసిండు. ఈసారి డిప్యూటీ సీఎం గా వచ్చిండు. ఎక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అన్ని మెజారిటీతో గెలిచిండు. అయితే చంద్రబాబు లేకపోతే ఆ ఎమ్మెల్యే పదవి లేదని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదన్న. ఒక్కసారి కళ్యాణ్ గారు చేసిన సేవలు, తన మూవీస్ లో చేసిన ఒక్క డబ్బు కూడా సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని ఎంతో మందికి సేవ చేసిండు. చాలా గ్రామాలకు ఉత్తమ పంచిపెట్టిండు. అతను ఒక్క రూపాయి ఒక సొంతంగా వాడుకోలేదు. ఇది మీకు తెలీదా? అదే కేవలం ఏం చేసిందో తెలీదా మీకు? 100% వెళ్తారు. మా సార్ కొంచెం బిజీ ఉన్నారండి. ఖచ్చితంగా పిఠాపురం వెళ్తాడు, అందరినీ పలకరిస్తాడు, ఇంటింటికి వెళ్తాడు. ఎందుకు సార్ కొంచెం చెప్పింది మీకు అర్థం కాలేదు. ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిదండి. సీఎం అయినా కూడా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇద్దరు కలిసి చేసుకున్నా చేస్తారండి. కానీ జనసేన పార్టీ ఒకప్పుడు అడుగంటిపోయిన పార్టీ మొన్న ఎలక్షన్లలో మెజారిటీతో గెలిచిందండి. 21 సీట్లు మెజారిటీతో గెలిచిందండి.